ఎంపీజే న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా నసరావుపేట పట్టణంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించుకోవాలని, బడుగు బలహీన వర్గాల ఆశయాలను కొనసాగించాలని, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలని కోరుకున్నారు అని అన్నారు. 7 నెలలు అవుతుంది మీరు సూపర్ 6 హామీలకు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రోజు అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు విజయసాయి రెడ్డి గారి మీద లుకౌట్ నోటీసులు 17 కేసులు ఆయన మీద ఉంటే ఆయన ఎక్కడ పోతాడు? మరి ఈ రాష్ట్రాన్ని విడిచిపోతున్నాడు, దేశాన్ని విడిచిపోతున్నారని లుకౌట్ నోటీసు. కాకినాడ పోర్టులో బియ్యం పట్టుకుంటే బియ్యాన్ని వదిలేశారు. దాన్ని పక్కదారి కట్టించే కార్యక్రమం పోర్టును దోచుకున్నారు. పోర్టు మీద పడి ఏడుస్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు పోయింది దొంగ బియ్యాన్ని పట్టుకోవడానికి. ఆ బియ్యం ఎవరో తేల్చండి. అంతేగాని పోర్టు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని పోర్టు మీద పడి ఈరోజు టాపిక్ డైవర్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. ఈ రోజు 7 నెలలు అవుతా ఉంది, ఒక్క పథకాన్ని అందించలేదు. సూపర్ 6 ని 6 కొట్టి గాలికి వదిలేశాడు. ఇవాళ ప్రజల్లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద చూస్తూ ఉన్నాం. రైతులకి రైతు రుణమాఫీ ఇవ్వలేదు, అట్లానే అమ్మఒడి లేదు, అట్లానే మహిళలకి 1500 పెన్షన్, ఇంటింటికి 1500 అన్నాడు, అది లేదు. మరి ఈరోజు గ్యాస్ కూడా అరకొరగా ఇస్తున్నారు. 3-4 నెలలకు ఒక సిలిండరు, అది కూడా కొంతమందికే. ఉచిత బస్సు లేదు, ఏ నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు. వీటి గురించి ఎక్కడ మాట్లాడటం, కేసులు పెట్టడం, లోపల వేయటం, కేసులు పెట్టడం, ఎవరిని మాట్లాడకుండా చేయటం. ఈరోజు సోషల్ మీడియా వాళ్ళని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని ఎవరు కనబడితే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం. ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలన జరుగుతూ ఉంది, ఒక నియంతృత్వ పరిపాలన జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ముందు నించొని వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. ఎస్సీల మీద జరిగిన కేసులు కానీ, ఎస్సీ సోదరుల మీద జరిగిన దాడులు కానీ ఇవి తీవ్రంగా ఖండిస్తూ నిన్న బట్టలిప్పు తీసి జైల్లో నించోబెట్టారు ఒక ఎస్సీ సోదరుని. అంత దారుణమైన అంశం ఈరోజు చూస్తున్నాం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి సాక్షిగా వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలే దీనికి సమాధానం చెప్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.